శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 94వ శ్లోకం. విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుతభుగ్విభుః రవిర్విలోచనః సూర్యః సవితారవిలోచనః. ఇందులో విహాయ సగతిర్జ్యోతి, ఇందులో విహాయ సగతి అంటే ఆకాశము తన స్థానమైనవాడు, సూర్యుని రూపమున ఆకాశములో తిరుగువాడు అని. జ్యోతి అనగా స్వయం ప్రకాశము కలవాడు, చీకటి నుండి వెలుతురులోనికి అనగా సంసార బంధముల నుండి ముక్తికి మార్గము చూపువాడు అని. సురుచి అనగా మంచి ప్రకాశముతో వెలుగువాడు, మంచి ఆలోచనలు భావములు కలవాడు అని. హుతబుక్ అనగా సర్వదేవతోద్దేశముగా చేసిన కర్మలందు హవిస్సులను నివేదనలను స్వీకరించువాడు అని. విభుః అంటే విభూతి కలవాడు, ఐశ్వర్య సంపన్నుడు, ముల్లోకములకు పాలకుడు అనగా రాజు అని. రవిః అనగా సూర్యుని రూపమున సమస్తమును తప్పింపచేసి శుష్కింపచేసి తిరిగి వర్షింపచేయువాడు అని. విరోచనః అనగా వివిధ రుచులు కలవాడు, వివిధ రూపములలో వివిధ తేజములతో దర్శనమిచ్చువాడు అని. సూర్యః అంటే సంపదలిచ్చువాడు. సవిత అనగా ప్రజలను ఉద్భవింపచేసినవాడు, సూర్య భగవానుని రూపంలోనున్నవాడు, ప్రాణికోటికి జన్మనిచ్చువాడు. రవిలోచనః అంటే సూర్యుడు తన కన్నుగా కలవాడు, సూర్య నేత్రము ద్వారా సర్వలోకములను వీక్షించువాడు అని. ఈ శ్లోకంలో మనకి 876వ నామం నుంచి 885వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుతభుగ్విభుః రవిర్విలోచనః సూర్యః సవితారవిలోచనః అనగా సూర్యుని రూపమున ఆకాశమున తిరుగువాడు, సూర్యుడే నేత్రముగా కలిగి సర్వలోకములను వీక్షించువాడు ఆయన. సర్వవిభుడై జ్యోతిస్వరూపుడై సద్భావనాశీలుడై వివిధ రూపములలో దర్శనమిచ్చువాడు, ప్రాణికోటికి ఉద్భవింప చేయువాడు, ప్రాణికోటిని ఉద్భవింప చేయువాడు మరియు యజ్ఞమునందు హవిస్సులను స్వీకరించి సంపదలిచ్చువాడు ఆయనే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.